హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ మా మమ్మీ నన్ను ఎర్లీగా 6 o'clockకి నిద్ర లేపేసింది. ఎక్కడివి అని అడిగితే ఇంటి ముందు కోసాను అని చెప్పింది. ప్రస్తుతం మమ్మీ రెంట్కున్న ప్లేస్లో అయితే చాలా పూల మొక్కలు అయితే ఉన్నాయండి. వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ చెప్పొచ్చు. అంత నచ్చింది నాకు ఈ ఇల్లు అయితే. పూల మొక్కలు చుట్టూ, బ్యాక్ సైడ్ ఏమో కొబ్బరి తోటలు, ఎక్సలెంట్ ఉంటుంది ఇల్లు అయితే. చూడండి, ఇంకా పైన మిగిలిపోతే నేను కోసుకుని రమ్మనింది. ఇంకా నేను చాలా ఎక్సైట్మెంట్గా కోసుకొచ్చాను. ఎంత బాగున్నాయి చూడండి. మనుషుల్లో రకాలు ఎలా ఉంటారో అలానే ఈ మల్లె పువ్వుల్లో కూడా రకాలు ఉంటాయండి. ఎక్కువగా దొరికేదైతే నార్మల్ ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి పందిరి మల్లి అంటారు. ముఖ్యంగా ఆడవారు ఎక్కువ ఇష్టపడే ఫ్లవర్స్ అంటే మల్లెపూలు అని చెప్పొచ్చండి. నేను కూడా ఎక్కువ ఇవే ఇష్టపడతాను. నేనైతే ఫ్లవర్స్ కోసుకొచ్చేసాను. ఇంకా మమ్మీ కోసిన దాంట్లో ఈ ఫ్లవర్స్ వేసేస్తాను. చూడండి, చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది ఇల్లు కూడా. నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈ మొక్కల మీద. చూడండి, మమ్మీ కోసినవి, ఇవి నేను కోసినవి. ఆకాశంలో మెరిసే నక్షత్రాలాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఈ పువ్వులకు కూడా దిష్టి తీస్తే బాగున్ను, ఎందుకంటే నా దిష్టి తగిలేలా ఉంది. అంత ముద్దుగా ఉన్నాయి. పెట్టుకోవాలని కూడా అనిపించట్లేదు, మళ్ళీ వాడిపోతాయేమో అని భయం. మీలో ఎంతమందికి పువ్వుల మొక్కలన్నా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. నేను కూడా పువ్వుల మొక్కలు అవి వేద్దామని చూస్తున్నా, కానీ నాకైతే కొన్ని రూల్స్, పర్మిషన్స్ తీసుకోవాలి. సో స్పెసిఫిక్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.